అన్నారు డాక్టర్. ఎందుకు పుచ్చుతాయి అసలు? పళ్ళు పుచ్చడానికి గల కారణం ఏంటి అసలు? పళ్ళు పుచ్చటం అంటే యాక్చువల్గా దీనికి మేజర్ రీజన్ ఏంటంటే పంటి మీద ఉన్న మనం తినే ఆహార పదార్థాలు పళ్ళ మధ్యలో పంటి మీద అక్కడ ఇరుక్కుపోయి మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి చిన్న చిన్నగా దాన్ని తినేసేస్తుంటుందండి. ఆ పన్ను మీద మనం ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు మన రెగ్యులర్ బ్రషింగ్లో అది బయటికి రాదు. అది సో అది స్లోగా పెరిగిపోయి ఆ బ్యాక్టీరియా అనేది యాక్ట్ చేసి అది ఎక్కువ తినేసేస్తుంటుంది. అట్లా ఆ తినేసేస్తే ఆ పంటి ఇన్ఫెక్షన్ అట్లా లోనికి వెళ్ళిపోతుంటుంది. పైన మనకి చిన్న నల్ల మచ్చలా కనపడిద్ది అంతే, కానీ అది లోన డ్యామేజింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు, ఇది ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్ అనమాట. ఓకే, చాలా రోజులు మనకి ఫస్ట్లో మనకేం తెలియదు. చాలా రోజుల తర్వాత మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైతే రూట్స్లోకి వెళ్ళిపోయిద్దో అప్పుడు మనకి పన్ను నొప్పి అనేది వస్తుంది. అప్పుడు పేషెంట్ నాకు పంటి నొప్పి వచ్చిందని వెంటనే ఒక దంత వైద్యం దగ్గరికి వస్తుంటారు. సో మనము దాన్ని ఎట్లా మనం నివారించుకోవచ్చు అంటే స్టార్టింగ్లోనే మనం రెగ్యులర్ బ్రషింగ్ అనేది చేస్తుండాలన్నమాట. పొద్దున సాయంకాలం 2 సార్లు బ్రషింగ్ చేస్తా. మనం తిన్నా ఆహార పదార్థం తిన్నా కూడా మంచిగా పుక్కిలించి ఊసేస్తా. ఏమైనా పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కున్నా సరే ఫ్లాసింగ్ అనేది చేసుకొని మనం దాన్ని తీసుకుంటూ ఉంటే మనం దాన్ని నివారించుకోవచ్చు. మనం రెగ్యులర్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళకి మీరు రెగ్యులర్గా ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ 1 year కానీ ఒక దంత వైద్యుని సంప్రదించండి. సో దట్ మనం ఇనీషియల్ స్టేజ్లోనే ఏ ఇబ్బంది ఉన్నా కూడా పళ్ళకు సంబంధించి మనం దాన్ని నివారించుకోవచ్చు. సో ఎక్కువ శాతం ఏంటంటే మనకి దీన్ని ప్లాక్ ఇనీషియల్ స్టేజ్లో పన్ను మీద అట్లా పేరుకుపోయేదాన్ని ప్లాక్ అంటామండి. ఆ ప్లాక్ అట్లానే మనకి వదిలేసేస్తే దెన్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు యాజ్ టార్టర్ అంటాం మనం. అంటే మేము క్యాలిక్యులస్ అంటాం ఆ టర్మ్లో. టార్టర్ అనేది ఫామ్ అయింది అన్నమాట. అది మన పంటిని దెబ్బతీస్తుంటుంది అనమాట, అలాంగ్ విత్ ద యాక్షన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియా ఆ ఆహార పదార్థం మీద యాక్ట్ చేస్తూ దాన్ని తినేసేస్తూ అక్కడ యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఆ యాసిడ్ పంటిది అంత అంటే పన్ను అనేది ఏంటంటే మనకి కాల్షియంతో ఫామ్ అయిన స్ట్రక్చరు బోన్ కన్నా చాలా హార్డ్ అండి. కానీ అంత హార్డ్ సబ్స్టెన్స్ని కూడా మనం పన్ను పుచ్చిపోవటం అవుతుందంటే ఈ బ్యాక్టీరియా యాక్ట్ చేసి రిలీజ్ చేసిన యాసిడ్స్ వల్ల ఆ పన్ను పుచ్చిపోవటం అనేది ఆ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. అయితే మీరు ఇందాక అన్నారు డాక్టర్, పళ్ళ మీద మనకి ఒక గార పట్టడం కానీ లేకపోతే